రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. రానున్న 5 రోజులు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఇవాళ రేపు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. కోస్తా ఆంధ్ర పరిసరాల్లో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. నిన్న 3.1 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైన ఆవర్తనం ఇవాళ బలహీనపడిందని చెప్పారు. ఆవర్తనం ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్న వెదర్ ఆఫీసర్ శ్రావణితో హరిత ఫేస్ టు ఫేస్. మాన్సూన్ సీజన్లో అనుకున్న దానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి చేరుకున్నప్పటికీ కూడా ఇటు కొంత లోటు వర్షపాతం అయితే నమోదవుతుంది. మరి దీనికి గల కారణాలు ఏంటి, రానున్న రోజుల్లో వెదర్ ఎలా ఉంటుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం, మనం చూస్తున్నాం చాలా రోజుల నుండి కూడా వెదర్ అంతా కూడా మాన్సూన్ లాగానే కనిపిస్తుంది, కానీ వర్షాలు తక్కువగా పడుతున్నాయి. ఎందుకు ఇలాంటి వెదర్ కనిపిస్తోంది? దాదాపుగా 3వ తేదీ నుంచి చేరుకున్న ఋతుపవనాలు కొద్దిగా మనకి మెల్లిగా కదులుతూ దాదాపుగా 10-11కి రాష్ట్రం మొత్తం అయితే చేరుకోవడం జరిగింది. కానీ ఇంకా కొన్ని జిల్లాల్లోని మనకి ఇంకా లోటు వర్షపాతం అయితే నమోదవడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈశాన్య జిల్లాలైన మనకి మంచిర్యాల నుంచి దాదాపుగా మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, అలాగే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ దాదాపుగా 8 జిల్లాల్లోని సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడం జరిగింది. కొన్ని జిల్లాలు అంటే దాదాపుగా 5 జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా నమోదవడం జరిగింది. 12 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. అయితే మొత్తం రాష్ట్రం మొత్తం చూసుకుంటే 8% తోటి సాధారణ వర్షపాతంగానే నమోదవుతున్నప్పటికీ గత వారం అంటే 13వ తేదీ నుంచి కొద్దిగా మనకి రెగ్యులర్ కరెంట్ కంటే కొద్దిగా మాన్సూన్ మూమెంట్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల వర్షపాతం కూడా వారం రోజుల నుంచి అక్కడక్కడ అంటే కొన్ని చోట్ల మాత్రమే మోస్తరు వర్షపాతం నమోదవుతూ 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదవుతూ వస్తూ ఉంది. ఇదే విధమైన వాతావరణం మనకి మళ్ళీ 22వ తేదీ వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఈ సంవత్సరం మనకు లాంగ్ ఫోర్కాస్ట్ లో లానినో ప్రభావంతో భారీ వర్షాలు, అధిక వర్షపాతం నమోదవుతుందని చెప్తూ ఉన్నారు. కానీ ఎప్పటి నుంచి మనకు భారీ వర్షాలు చూడొచ్చు అంటారు రాష్ట్రంలో? సాధారణంగా చెప్పాలంటే ప్రిన్సిపల్ రైనీ మంత్ అంటే జూలై అమ్మ. లాస్ట్ ఇయర్ కూడా చూసుకున్నట్లయితే లేట్గా వచ్చిన జూలైలో మాత్రం ఎక్సెస్గానే రెయిన్ పడింది. జూలై, ఆగస్ట్ అనేది కొంచెం మనకి బ్రేక్ ఉంటుంది, సెప్టెంబర్లో నార్మల్ రెయిన్ ఉంటుంది అనమాట. ఇదే సిచ్యువేషన్ కూడా మనకి కొద్దిగా అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. జూన్ నెలాఖరు అంటే 25-26 నుంచి మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా వర్షపాతం సాధారణంగా అంటే ఏమైతే డిస్ట్రిక్ట్స్ మనకి లోటులో ఉన్నాయో అవన్నీ పూర్తిగా మనకి సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. జూలైలోని ఉపరితల ఆవర్తనాలతో పాటుగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పటి నుంచి కొద్దిగా వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే రైతులు చాలా చోట్ల విత్తనాలు కావచ్చు, పత్తి విత్తనాలు ఎండిపోతున్నాయి, ఎప్పుడు వర్షాలు పడతాయని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు లోటు వర్షపాతంలో ముఖ్యంగా ఏ జిల్లాల మీద ఈ ప్రభావం కనిపిస్తోంది? లోటు వర్షపాతం అయితే ఏదైతే చెప్పాను విధంగా ముఖ్యంగా ఈ మంచిర్యాల అధిక లోటు ఉంది. మంచిర్యాల తర్వాత నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో మాత్రం అధిక లోటు కనిపిస్తుంది మనకి. మిగతా జిల్లాల్లో అయితే కొద్దిగా సాధారణంగానే ఉన్నాయన్నమాట. పూర్తిగా మాన్సూన్ ట్రఫ్ అనేది ఏర్పడిన తర్వాత నుంచి వర్షపాతం అనేది కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఈశాన్య జిల్లాలన్నీ మనకి జూలై నెలలోని సాధారణ స్థితికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనకు పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. రాష్ట్రం మీద ఇప్పుడు హై టెంపరేచర్స్ ఎంతవరకు నమోదవుతున్నాయి, లో టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి? పగటిపూట ఉష్ణోగ్రతలు చూసుకుంటే అధికంగా మనకి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవడం అయితే జరిగింది. తర్వాత జిల్లాలన్నింటిలోని మనకి 36 నుంచి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతుంది. దీంతో పాటుగా మనకి కొద్దిగా వాతావరణంలోని ఈ ఆర్ద్రత శాతం అంటే రిలేటివ్ హ్యూమిడిటీ కూడా అధికంగా ఉండడం వల్ల కొద్దిగా ఉక్కపోత వాతావరణం ఉంటుంది. దీంతో పాటుగా పగలు కొంచెం మేఘావృతమైన వాతావరణం ఉన్న సాయంత్రం అయ్యేసరికి కొంచెం చిరుజల్లులు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక ఈ రోజు ఏ జిల్లాల మీద వర్షాలు ఉండబోతున్నాయి, ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్ ఇచ్చారు? ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాల, అలాగే నల్గొండ, సూర్యాపేట ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నా మనకి సాయంత్రం 1-2 చోట్ల మేఘావృతమైన వాతావరణం ఉంటూనే తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇదే విధమైన పరిస్థితి మనకి ఒక 2 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఈ మోస్తరు
వర్షపాతం కూడా మనకి ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక మనకు కోస్తాంధ్రలో ఆవర్తనం ఏర్పడిందని తెలుస్తుంది కాబట్టి ఎట్లా ఉంటుంది, దాని ప్రభావమైన తెలంగాణ మీద కనిపించే అవకాశం ఉందా? కోస్తా ఆంధ్ర మరియు తెలంగాణ వెంబడి ఆవర్తనం దాదాపుగా 5.8 కిలోమీటర్లు ఎత్తునుంది కాబట్టి సర్ఫేస్లో కొంచెం డైవర్జెన్స్ ఉంటుంది. కొద్దిగా దీని ప్రభావం అంతగా ఉండకపోవచ్చు అన్నమాట. ఇది ప్రజెంట్ తెలంగాణలో వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ వినోద్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.